న్యూ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ జీఓఆర్టీ సంఖ్య ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ న్యూ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ జీఓఆర్టీ సంఖ్య ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరింత సమాచారం ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, న్యూ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తారని తెలుస్తోంది. అలాగే నీరబ్ కుమార్ ప్రసాద్ నేపథ్యం ఏంటి, అసలు ఆయన్ని సీఎస్ గా నియమించడం గల కారణం ఏంటి? సంతోష్ని ఏదైతే మరి కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం అయితే కొత్త సీఎస్ అయితే నియమించింది. ఏదైతే జవహర్ రెడ్డి ఉన్నారో వారిని సెలవుపై వెళ్లాలని చెప్పేసి కూడా కోరడంతో ఆయన లాంగ్ లీవ్ లో వెళ్లడం అయితే చూసాము. ఈ నేపథ్యంలో ఏదైతే 1987 బ్యాచ్ కి ఐఏఎస్ బ్యాచ్ కి చెందినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ని ఈ రోజు అయితే మరి కాసేపటి క్రితమే 1034 జీవో నంబర్ జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త సీఎస్ గా అయితే నామినేట్ చేసింది. ప్రస్తుతానికైతే ఏదైతే నీరబ్ కుమార్ ఏదైతే ఉన్నారో ఈయన గతంలో పరిపాలన అంటే భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ గా కూడా గతంలో పనిచేశారు. దీంతో పాటు ప్రస్తుతం అయితే ఏదైతే పర్యావరణ అటవీ శాఖలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతానికైతే వర్క్ చేస్తున్నారు. ఆయన ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే సీఎస్ గా నామినేట్ చేశారు. ఈయన ఏదైతే చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు కూడా చేపడుతున్నారు ప్రధానంగా తెలుస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.